నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు అంటారు కదా, ఎందుకమ్మా? కుంకుమ బొట్టు అంటే మ్మ్. శివుడికి అభిషేకం చేసిన తర్వాత మ్మ్. ముందు లేపనం చేయవలసింది విభూది. విభూది ధారణ చేయాలి. మ్మ్. డైరెక్ట్ గా కుంకుమ పెట్టకూడదు. మ్మ్. విభూది ధారణం చేసిన తర్వాత దాని మీద చందనం గాని గంధం గాని పెట్టాలి. మ్మ్. ఆ మధ్యలో అందంగా కుంకుమ ధారణ చేయాలి. అంతేగాని డైరెక్ట్ గా కుంకుమ పెట్టకూడదు. మ్మ్. అదన్నమాట విషయం. మ్మ్. అసలు అభిషేకానికి ఏమేమి ఉండాలంటారమ్మా? శివలింగానిక మ్మ్. అది మీ శక్తి కొద్దీ మ్మ్. రోజు శుద్ధ జలాలతో అభిషేకం చేయటం చాలా విశేషమైంది. మ్మ్. మీరు చేయదలుచుకుంటే రోజు పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, తేనె, మ్మ్. సుగంధ ద్రవ్యాలు, వట్టివేళ్ళు, మ్మ్. ఏ సీజన్లో ఏ ఫలాలు వస్తే ఆ ఫలాల యొక్క జ్యూసులు అంటే రసాలతో, మ్మ్. అన్నంతో, మ్మ్. విభూదితో, తర్వాత చెరుకు రసంతో మ్మ్. ఇట్టా రకరకాలుగా మనం శివయ్యకి అభిషేకాలు చేస్తూ ఉంటాం. మ్మ్. ఈ అభిషేకాలు చేసే విధి విధానంలో ఏంటంటే మ్మ్. మన పరిస్థితులకు అనుగుణంగా మనకేం కావాలి, చదువులు కావాలా, డబ్బు కావాలా, లేకపోతే సిరి సంపదలు కావాలా, గోవులు కావాలా, వస్త్రాలు కావాలా మ్మ్. అని మనం ఏది కావాలో నిర్ణయించుకోవాలి. మోక్షం కావాలా, మ్మ్. ఏమ్మా మ్మ్. మనశ్శాంతి కావాలా, మ్మ్. లేకపోతే పుత్ర సంతానం కావాలా, అసలు సంతానం కావాలా, లేకపోతే ఆడపిల్లలు పుట్టాలా, ఇట్లా లేకపోతే అనారోగ్య సమస్యలుండి మీకు ఆరోగ్యం కావాలా, ఇట్టా మీ అవసరాల ప్రకారం మీకేం కావాలో చూసుకుంటే మ్మ్. దానికి అనుగుణంగా ఒక్కొక్క ద్రవ్యం ఒక్కొక్క దానికి శివుడికి అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది అని చెప్తారు. మ్మ్. ఏమ్మా మ్మ్. తేనెతో చేస్తాం, పంచదారతో చేస్తాం, చెరుకు రసంతో చేస్తాం, యాపిల్ జ్యూస్తో చేస్తాం, మ్మ్. రకరకాల పళ్ళతో చేస్తాం, అన్నంతో కూడా చేస్తాం, విభూతితో కూడా చేస్తాం. కాబట్టి మీ అవసరం ఏంటి, మ్మ్. మీ కోరిక ఏమిటి, మీకేం కావాలి అన్నది మీరు పరిశీలనలో తీసుకుని ఏ ద్రవ్యంతో చేస్తే ఏమి విశేషం ఉంది, అది కూడా ఏ వారం చెయ్యాలి, ఏ టైంలో చెయ్యాలి, ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని శివుణ్ణి మీరు అలా అభిషేకించుకుని కొలుచుకుని ప్రార్థించుకోవటం వల్ల ఆ ఫలితాలు మీకు దక్కే ప్రాప్తం అనేది ఉంటుంది. దక్కే ప్రాప్తం ఉంటుంది. అలా మీరు చేసుకోవటం అనేది మంచి పద్ధతి. మామూలుగా అయితే ఏమీ లేదు అని అనుకుంటే కనుక శుద్ధమైన జలాలతో అభిషేకం చెయ్యాలి. మ్మ్. అప్పుడప్పుడు బోరు ఉంది, మోటార్ వేస్తే మ్మ్. భూమిలోంచి భూగర్భ జలాలు వస్తాయి. అలా చేయాలి. వీలు కానప్పుడు మడిగా శుచిగా మనం స్నానం చేసి రెడీగా ఉన్నప్పుడు ఒక బిందె నీళ్లు పట్టుకుని పక్కన పెట్టుకోవాలి, ఎవరు ముట్టుకోకుండా చేయకుండా. ఆ యొక్క పవిత్ర జలాలతో శివుడికి అభిషేకం చేయాలి. లేదు మీరు ఏదైనా యాత్రలకు వెళ్ళారు, మ్మ్. అక్కడ కృష్ణానది కానీ గోదావరి కానీ లేకపోతే ఇంకో చోటకి మనం కైలాస మానసరోవరం కానీ ఎక్కడికి వెళ్ళాం, అక్కడి నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చుకుంటాం. లేకపోతే ఒక జలపాతాలు ఉన్నాయి, జలపాతాల్లోంచి నీళ్లు శుద్ధ జలాలు అవి కూడా వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంటే ఒక బాటిల్తో తీసుకొచ్చుకుని ఆ జలాలతో కూడా అభిషేకం చేసుకోవటం అనేది మంచిది. మ్మ్. అసలు శివ ఆరాధన ఎలా చేయాలంటారమ్మా? మీకు ఎలా చేసినా ఆయన ఇష్టపడతాడు ఆయన. అదే విష్ణువుకి అయితే అలా కాదు. ఓం నమ శివాయ అని మీరు చెంబుడు నీళ్లు పోస్తే చాలా ఆయన ఆనందిస్తాడు. అంత బోళాశంకరుడు ఆయన. కాబట్టి శివారాధన ఎలా చేసుకోవాలో చేసుకోగలిగిన వాళ్ళైతే యథావిధిగా మీ గోత్రనామాలు చెప్పుకుని, సంకల్పం చెప్పుకుని, తిథివార నక్షత్రాలు చెప్పుకుని, చక్కగా మీరు దేంతో అయితే చేయదలుచుకున్నారో ఆ జలాల పేరు చెప్పుకుని, ఎట్లా అంటే తేనె మధు అభిషేకం, గోక్షీరాభిషేకం, ఆవు పెరుగు, తది అభిషేకం, చెరుకు రస అభిషేకం అని పేరు చెప్పి మీరు దేని కొరకైతే మీరు చేస్తున్నారు అది కూడా చెప్పుకుని, ఎవరు చేస్తున్నాం బలానా గోత్రం పేరు మేము చేస్తున్నాం అని చెప్పుకుని చేయటం అనేది మంచి పద్ధతి. స్వయంగా మీరు చేసుకోవటం వస్తే మీరు చేసుకోవచ్చు. అది మీరు ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంది, మన దేవతార్చనలో ఉంది అన్నప్పుడు అలా చేసుకోవచ్చు. లేదు ఏదైనా విశేషంగా మన శివాలయాలకు వెళ్ళి అక్కడ అయ్యగారి దగ్గర అట్ట శివాలయాల్లో చేయించుకోవాలంటే చేసుకోవచ్చు. బయట ఎక్కడన్నా శివలింగాలు ప్రతిష్ఠ చేయబట్టి ఉంటాయి కొన్ని గుళ్ళల్లో, అక్కడికి వెళ్ళి మీరు స్వయంగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా నియమనిష్టలతో ఉండాలి.
స్నానం చేసి ఏదన్నా ప్రాతకాలంలోనే మీరు ఏ పూజలు చేయండి, వ్రతాలు చేయండి, అభిషేకాలు చేయండి. 5 గంటల దగ్గర నుంచి లేకపోతే 4:30 దగ్గర నుంచే మొదలు పెట్టుకుని 9:30, 10 లోపే మీరు కార్యక్రమాలు అవగొట్టుకోవాలి. కానీ నిట్ట మధ్యాహ్నం పూజలు, అభిషేకాలు పనికిరావమ్మ. ఎందుకంటే మనం సంకల్పంలో కూడా చెప్తాం ఏంటంటే ప్రాతకాల పూజ, మధ్యాహ్న కాల పూజ, సాయంకాల పూజ అని మనం సంకల్పంలో చెప్పుకుంటాం. కాబట్టి ఏది మనం ఉదయం చేసిన పూజలు ఫలితాలు ఎక్కువ ఉంటాయి, రెట్టింపు ఉంటాయి. కాబట్టి అలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి. అసలు ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చు అంటారమ్మా? శివలింగం పెట్టుకోవచ్చా అంటే అసలు మీరు శివుడికి రోజు మీరు ఏం చేయాలంటే నీళ్లు పోయాలి కదా. ఆ నీళ్ళైనా మనం అభిషేకం చేయగలమా చేయలేమా అన్న ఆ పరిస్థితిని మీరు ముందే ఆలోచించుకోవాలి. శివలింగాన్ని తీసుకొచ్చుకునేటప్పుడే ఊరికే తీసుకొచ్చి అలా వదిలేసి, ఎందుకంటే శివుడు చాలా చల్లగా ఉండాలని కోరుకుంటాడు ఎప్పుడు. ఆయనకి మనందుకే శివాలయాల్లో ధారాపాత్ర లాంటిది పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఒక్కొక్క బొట్టు స్వామివారి మీద పడేలాగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి మీరు అలా చేయగలరా చేయలేరా అని ఆలోచించి శివలింగం పెట్టుకోవాలి. కానీ ఎట్లా పడితే అట్లా ఇంట్లో శివలింగం తీసుకొచ్చి పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీ మీ వల్ల కాకపోయినా భార్యాభర్తల్లో ఎవరైనా సరే, ఇంట్లో పిల్లలు ఉన్నా ఎవరైనా సరే, ఎంత హడావుడిగా అయినా సరే ఆయన కొంచెం నీళ్లు పోసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అనుకుని ఆయనకి ఏదో ఇంత పండో పటిబలమో అట నైవేద్యం పెట్టి వెళ్ళటం అనేది మంచి పద్ధతి. 1-2 అగరత్తులు చూపించి. అలా చేయలేమనుకున్న వాళ్ళు శివలింగాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ధన్యవాదాలు.